పర్మిషన్ వచ్చినా ఏం పర్మిషన్ వచ్చా నువ్వు వెళ్ళవచ్చునా నీ పరిధి ఇది నీ పరిధి ఇది నీ పరిధి ఉపాధి వచ్చిన కొంచెం పరిధి ఎక్కడిది ఎక్కడిది ఇంత సంవత్సరం ఏంది అట్లా కాదన్నా అట్లా సార్ సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఇట్లా ఇంత దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు సార్ ఇంత దౌర్జన్యం. ఈరోజు రాష్ట్రంలో కేవలం ఈ కేసీఆర్ గారు బీసీలనే టార్గెట్ చేస్తూ బీసీల మీదనే ఈ యొక్క అమానుషం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణలేసి ఆయన అణగదొక్కే ప్రక్రియ మరి బీసీ నేత కాబట్టి ఆయన మీద చేసిండు. అదేవిధంగా బండి సంజయ్ గారి మీద దాడి చేసి బీసీ కాబట్టి ఆయన జైల్లోకి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా నిన్న మరి దుబాయ్ పాండ్ అయినటువంటి ఈ యొక్క జీవన్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ కన్సన్నలోనే మరి ఈ యొక్క అరవింద్ గారి మీద దాడులు చేసి టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసినటువంటి హీనమైన పరిస్థితి టీఆర్ఎస్ లో ఉన్నది. అదేవిధంగా జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను కావచ్చు, తొలి వెలుగు రఘును కూడా మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ బీసీల మీదనే ఈయన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేసీఆర్ నీకు బీసీలు ఓట్లేసి నీకు బీసీలు వెన్నువెంట ఉన్నారు కాబట్టి నువ్వు రెండోసారి కూడా అధికారంకి వచ్చిన విషయం అనేది గుర్తుపెట్టుకో. నీ అహంకారాన్ని ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఇదే ఎన్సీసీ గేట్ కాడ నీ అహంకారాన్ని తొక్కి పెడతామనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలని ఎస్సీ ఎస్టీల మీదనే నాయకుల మీదనే దాడులు చేసుకుంటూ అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతవరకు సమంజసం? ఒక లోక్సభ